హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఆత్మాభిమానం కథనం గురించి తెలుసుకుందాం. గదిలో ఒక పక్క చాప మీద శారదమ్మ పడుకుంది. ఆమెకి పరుపు మెత్తగా ఉంటే పడదు. ఈ పక్క మంచంపై శేషాచలం పడుకున్నాడు. అప్పుడే కరెంటు పోయింది. వాళ్ళున్న గదిలో ఇన్వర్టర్ కనెక్షన్ లేదు. మిగతా గదుల్లో మాత్రం ఆ సౌకర్యం ఉంది. ఒక గదిలో పెద్ద కొడుకు కోడలు, మరో గదిలో మనవళ్ళు పడుకుని ఉన్నారు. శారదమ్మకి ఉరుములు మెరుపులు అంటే భయం. శేషాచలం, నీకు ఉరుములంటే భయం కదా, ఇక్కడికి వచ్చి పడుకుంటావా అని అడిగాడు. దానికి శారదమ్మ, ఆ భయం పోయిందిలేండి, బ్రతికే భయంగా ఉంది అంది. ఆ మాటకి శేషాచలం నిట్టూర్చాడు. నిజమే, బయట అనుకూలంగా ఉన్నా అది వాళ్ళకి అనుకూలం కాదు. అనుక్షణం సంఘర్షణే. మరి ఎందుకు ఈ బ్రతుకు బతకాలి అన్న ఆవేదన. ఆ ఉదయమే ఏలూరులో ఉంటున్న 4వ కొడుకు ఇంటి దగ్గర నుంచి విజయవాడలో ఉంటున్న పెద్ద కొడుకు ఇంటికి వచ్చారు ఆ ఇద్దరు. గుమ్మంలో ఉండగానే కోడలు, ఎల్లుండి కదా రావాల్సింది, అప్పుడే పెద్ద కొడుకు కలలోకి వచ్చేశాడా అంటూ ఒక విసురు విసిరింది. లేదమ్మా, చిన్నోడు పెళ్ళాం పిల్లలతో సెలవులు కదా అని వాళ్ళ అత్తారింటికి వెళ్ళాడు, అందుకని అంటూ శేషాచలం వాక్యాన్ని పూర్తి చేయకుండానే మధ్యలో ఆగిపోయాడు. ఏదో ఒకట్లేండి అని లోపలికి వెళ్ళిపోయింది పెద్ద కోడలు. వచ్చిన గంటకు టీ ఇచ్చింది కోడలు. గొంతులో పోసుకోలేనంత చేదుగా ఉంది. అయినా అలాగే దిగమింగారు ఆ ఇద్దరు. ఇచ్చింది బాగోలేదని వదిలేసినా, బయటకు పారబోసినా ఆ ఇంటి నుంచి ఆ క్షణమే రోడ్డు ఎక్కవలసి ఉంటుంది. శేషాచలంకి 4 కొడుకులు, కూతుర్లు లేరు. 4 కొడుకులు 3 నెలల చొప్పున తల్లిదండ్రులను చూడ్డానికి వంతులు వేసుకున్నారు. 3 నెలల తర్వాత వచ్చే మొదటి తేదీకి ఒప్పందం ప్రకారం ఆ ఇద్దరు మరొక ఇంట్లోకి అడుగు పెట్టాలి. అది షరతు. అటువంటిది 2 రోజుల ముందే వీలులేని పరిస్థితిలో పెద్ద కొడుకు ఇంటికి వచ్చేశారు వాళ్ళు. ఆ 2 రోజుల తేడాకి పెద్ద కోడలు వచ్చి రాగానే మాటల బాణాలు విసిరింది. అటువంటి బాణాలు 4 ఇళ్లల్లో వాళ్లకు మామూలుగా అయిపోయాయి. అయితే కొడుకుల కుటుంబాలు వీధిలో పడకూడదని నోరు నొక్కుని కన్నీళ్లు కక్కుని జీవోత్సవాల్లా వాళ్ళు బ్రతుకుతున్నారు. అసలు ఈ వంతుల వాటాలు భరించలేకపోతున్నారు. 4 కొడుకులు స్థిరపడ్డవాళ్లే. అందరిలా కొడుకుల కోసం బ్రతుకంతా ధారపోసిన చరిత్ర వాళ్ళది. ఒక నగరంలో చిన్న వ్యాపారంలో శ్రీకారం చుట్టి మంచి స్థాయికి ఎదిగాడు శేషాచలం. పిల్లలను తీర్చిదిద్ది పెళ్ళిళ్ళు కన్నుల పండుగ జరిపించాడు. రాత్రి 12 దాటుతున్నా ఆ ఇద్దరికి కంటి మీద కునుకు రావడం లేదు. ఆస్తి సర్వస్వం 4 కొడుకులకు పంచి ఇచ్చేయటం వెర్రితనానికి పరాకాష్ట అనిపించింది. అసలు వాళ్ళు పంచేదాకా ఊరుకుంటే కదా. అదేమిటి మామయ్య గారు, మేము ఎవరం, కోడళ్ళమైనా కూతుళ్ళమే కదా, మిమ్మల్ని అరచేతుల్లో పెట్టి చూసుకోము అంటూ ఒక కోడలు, మీరు మా కనుపాపలు అంటూ మరొక కోడలు, మిమ్మల్ని సరిగ్గా చూసుకోకపోతే మీ అబ్బాయిలు ఊరుకుంటారా, మమ్మల్ని తన్ని తగలేరు అంటూ తెలివితేటలు చూపిస్తూ ఇంకొక కోడలు, పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం, మీకు ఆ భయం అక్కర్లేదు, ఎవరిది వాళ్ళకి పంచిస్తే మాకు నిశ్చింతగా ఉంటుంది అంటూ చిన్న కోడలు. ఇలా అందరూ అమృతాన్ని కలశాలతో నోట్లో పోసిన వాళ్ళే. కొడుకులు సరే ఎక్కడ లయ తప్పకుండా పెళ్ళాలకు తాళం వేస్తూ ముసిముసి నవ్వుల్ని మోకాళ్ళ నిండా పునుముకున్న వాళ్ళే. పోనీలే, ఎప్పటికైనా వాళ్ళకే అనుకుని మొత్తం ఆస్తిని పంచి ఇచ్చేశాడు శేషాచలం. ఎటుపోయి ఎటు వచ్చినా నగరంలో షాపు మాత్రం తన పేరును ఉంచుకున్నాడు. దాని మీద నెలకు 15,000 అద్దె వస్తుంది. అది తమ ఖర్చుల కోసం అని ముందు చూపుతో ఉంచుకున్నాడు. ఆస్తులు పంచిన సంవత్సరం కాలం వరకు కొడుకులు కోడళ్ళు పద్ధతిగానే ప్రేమతో చూసుకున్నారు అనిపించింది. అలా పద్ధతిగా ఉన్నారు అన్న సమయంలోనే ఓ రోజు పెద్ద కొడుకు ఇంటి దగ్గర 3వ కొడుకు ఒక మాట అన్నాడు. సంక్రాంతి పండుగ కారణంగా శేషాచలం కుటుంబ సభ్యులంతా విజయవాడలోనే ఉన్నారు. అప్పుడు నాన్నగారు, నగరంలో ఆ షాపు మాత్రం మీకెందుకు, అందరం మిమ్మల్ని బాగానే చూసుకుంటున్నాం కదా అన్నాడు. నిజమేనండి, అసలే మీకు దాన ధర్మాలు ఎక్కువ. ఎవరైనా ఆపదలో ఉంటే హామీలు ఇచ్చేస్తుంటారు. మీది జాలిగల గుండె. ఆ షాపు మీ పేరుతో ఉండడం అంటూ తమ్ముడు అభిప్రాయానికి ఒత్తాసు పలికాడు 2వ సుపుత్రుడు. అయితే కోడళ్లకు ఒక అనుమానం ఉంది. దూరపు బంధువైన ఒక పేదింటి పిల్లకు శేషాచలం కాళ్ళు కడిగి పెళ్లి చేశాడు. చివర్లో ఆ పిల్లకి ఆ షాపు రాస్తారేమో నన్న భయం ఉంది. ఆలనా పాలన కొడుకుల నుంచి కోడలు నుంచి బాగానే ఉందన్న నమ్మకంతో అది కూడా అమ్మేసి ఆ డబ్బులు 4గురికి పంచి ఇచ్చేశాడు. గుట్టుగా కొద్ది సొమ్ము మాత్రం ఎవరికి తెలియకుండా ఒక చోట దాచాడు. అదిగో అక్కడి నుండి మొదలైంది అసలు కథ. తీరా యావదాస్తి కొడుకులకు దారపోసాక నెత్తిమీద కుంపటి వచ్చి పడింది.
ఆస్తంతా గుంజుకొని పొమ్మనలేక పొగపెట్టే పరిస్థితి దాపురించింది. ఆ రాత్రివేళ మంచం మీద అటు ఇటు దొర్లుతున్న శేషాచలంకి అదే వేదన సుడులు తిరుగుతుంది. కింద చాప మీద పడుకున్న శారదమ్మకు అదే బాధ ఆవహించింది. ఎలా తెల్లారుతుందో తెలియదు. ఒక పక్క వర్షం ఇంకా కురుస్తూనే ఉంది. రాత్రి బాగానే తాగొచ్చి కొడుకు ఇంకా పక్క మీద నుంచి లేవలేదు. 3 నెలలు ముచ్చట పూర్తయింది. ఒప్పందం ప్రకారం రెండో కొడుకు ఇంటికి అడుగు పెట్టాలి. ఆ రోజు ఇద్దరూ నెల్లూరుకి ప్రయాణమయ్యారు. రెండో కొడుకు నెల్లూరులో ఉంటున్నాడు. నిజానికి రేపు బయలుదేరాలి వాళ్ళు. కానీ పెద్ద కోడలు ఒకరోజు ముందే వాళ్లకు తుఫాను హెచ్చరికలు జారీ చేసింది. రేపటి నుండి విపరీతంగా వర్షాలట. తుఫాన్ ముందుకు వచ్చే ప్రమాదం ఉందంటున్నారు. ఆలోచించండి మరి. ఈరోజు బయలుదేరితేనే మంచిదేమో అంటూ తెచ్చి పెట్టుకున్న హితవాక్యాలతో వాళ్ళని అప్రమత్తం చేసింది. ఆకాశం కేసి చూస్తూ, అవునమ్మా, నువ్వన్నది నిజమే, మా మేలు కోరే చెబుతున్నావు అన్నాడు శేషాచలం సహనాన్ని తెచ్చిపెట్టుకుంటూ. పక్కనే ఉన్న కొడుకు, కొంచెం చాదస్తం తగ్గించుకోండి, కాలంతో పాటే మనము మారుతూ ఉండాలి అంటున్నాడు వాళ్ళు వెళ్ళేటప్పుడు. శారదమ్మ కొడుకు చెప్పిన సలహాకు నవ్వుకుంటూ అదోలా శేషాచలం వైపు చూసింది. ఆటోలో ఇద్దరు బస్టాండ్కి వచ్చారు. బస్సులో పక్కపక్కనే కూర్చున్నారు. నెల్లూరు చేరేసరికి మధ్యాహ్నం 3 గంటలైంది. రెండో కోడలు గుమ్మం దగ్గర నిలబడి కుళాయి దగ్గర కాళ్ళు కడుక్కుంటున్న అత్తామామలను గమనించింది. ఆయాసంగా ఉండటంతో వాళ్ళు వచ్చి బయట ఉన్న కుర్చీలో కూర్చున్నారు. ఏమిటి, ఒకరోజు ముందే వచ్చేశారు? బావగారు ఏదైనా ఊరెళ్ళారా? వెటకారం జోడించింది రెండో కోడలు. ఉన్నారమ్మా, వాతావరణం గురించి పదే పదే వార్తలు వస్తుంటే ఎలా ఉంటుందో ఏమిటో అని ముందే వచ్చేశాం అంది శారదమ్మ బాధని లోలోన అణుచుకుంటూ. ఆకలిగా లేదమ్మా, ఏవో పళ్ళు బిస్కెట్లు తినేశాం, వంట ప్రయత్నాలు ఏమీ చేయకమ్మా అన్నాడు ముందు చూపుతో శేషాచలం. బ్రతికించారు ముసలోళ్ళు అనుకుంది రెండో కోడలు. అప్పుడే కంప్యూటర్ గదిలోంచి బయటకు వచ్చాడు రెండో కొడుకు. రేపు వస్తారనుకున్నాం నాన్న అన్నాడు. అలాగే రావాలి బాబు, కానీ తుఫాన్ అంటున్నారు, ఈ విషయంలో మాత్రం ముందే మేల్కొన్నాము అన్నాడు శేషాచలం. కుర్చీలోంచి లేచి బరువుగా లగేజీతో లోపలికి ప్రవేశించారు ఇద్దరు. ఆ వయసులో వాళ్ళ ఇబ్బందిని గమనించి అటు కోడలు కానీ ఇటు కొడుకు కానీ ఆ లగేజీని అందిపుచ్చుకోలేదు. ఆ పక్కనే మనవళ్ళు క్యారమ్స్ ఆడుతూ కనిపించారు. నాయనమ్మ తాతయ్యను వాళ్ళు ఏమీ పట్టించుకోలేదు. లోపలికి వెళ్ళేసరికి హాల్లో వియ్యంకుడు ఉయ్యాల్లో కనిపించాడు. వియ్యపురాలు టీవీ చూస్తుంది, జీడిపప్పు బద్దలు నోట్లో వేసుకుంటూ. శేషాచలం దంపతులు వారిద్దరినీ పలకరించారు. ఏదో మర్యాద కోసం టీ ఇచ్చింది కోడలు. టీ కంటే కడుపులో ఇంత తిండి పడితే మంచిదనిపించింది శారదమ్మకు. ఇద్దరు కడుపులో నకనకలాడుతుంది. కానీ ఏం చేస్తాం, బయట పదార్థాలు ఏమీ తినే అలవాటు ఆ ఇద్దరికీ లేవు. బస్సులో మాత్రం 2-3 బిస్కెట్లు తిని నీళ్లు తాగారు. రాత్రి మాతో పాటు టిఫిన్ తింటారు కదా, రెండో మాటకు అవకాశం ఇవ్వకుండా మాట్లాడింది కోడలు. శేషాచలంకి ఆత్మాభిమానం పాలు ఎక్కువ. ఎవరినీ నొప్పించకూడదనే మనస్తత్వం. మీతో పాటే మేము అన్నాడు శేషాచలం. నిజానికి ఆ ఇద్దరికి ఆ రాత్రి ఇంత అన్నం తినాలని ఉంది. కానీ ఏం చేస్తామని మనసులో సర్ది చెప్పుకున్నారు శేషాచలం దంపతులు. రాత్రి డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నారు. అప్పటికే కొడుకు పేకాట క్లబ్కి వెళ్ళిపోయాడు. కోడలు బొంబాయి రవ్వ ఉప్మా వడ్డించింది. దాంతోపాటు మైసూర్ బజ్జీలు. ఈ 2 పాత సామాను వాళ్లకు పడవు. రెండో కోడలు అత్తామామలకు పెట్టిన పేరు పాత సామాన్లు. రాత్రి వేళల్లో ఆ 2 పదార్థాలు ఇబ్బంది పెడతాయని వాళ్ళ అనుభవం. అందులోనూ ఇద్దరు 7 పదులు దాటిన వాళ్ళే. తింటే ఒక ఇబ్బంది, తినకపోతే మరో ఇబ్బంది. అయినా ఆకలితో ఉన్నారేమో ఏదో కొద్దిగా కడుపులో పడేశారు. కొన్ని రోజులు గడిచాక కోడలు ఒక మాట అంది. పని మనిషి సరిగ్గా రావడం లేదు, మీకు తెలుసుగా, ఎవరి పనులు వాళ్ళు చేసుకునే పరిస్థితిలో వచ్చాము. అయినా ఒక మనిషికి మరొక మనిషి ఉంటే ఇబ్బంది అంటూ రాగాలు తీస్తూ అసహనం వ్యక్తం చేసింది ఆ కోడలు. అందులో ధ్వని ఇద్దరూ గ్రహించారు. ఇద్దరు ప్రపంచాన్ని, సమాజాన్ని, వర్తమానాన్ని చదువుతున్న వాళ్ళే. ఒడ్డు చేరాక తెప్ప తగిలేసే కథలు ఎన్నో వాళ్ళు విన్నారు. సర్లేమ్మా, నువ్వు మాత్రం ఏం చేస్తావులే, ఆ పనులేవో నేను చేస్తానులే అని 70 ఏళ్ల శారదమ్మ అనడమే కాదు, అలాగే చేసింది. ఆ ఇంట్లో మనసు చంపుకొని ఎలాగైతేనేం ఆ వృద్ధ దంపతులు 3 మాసాలు గడిపేశారు. ఆ రోజు మళ్ళీ మరొక కొడుకింటికి రేణిగుంటకి ప్రయాణం. ఆ ముందు రోజే తీవ్రంగా ఆలోచించారు. ఏమిటి వంతులు అని, మనుషుల్లా బ్రతకలేకపోతున్నామని బాధపడ్డారు. చివరికి ఆ వృద్ధ దంపతులు ఒక నిర్ణయానికి వచ్చారు. 3వ కొడుకుకి ఫోన్ చేశారు. మీ అమ్మ నేను రేణిగుంటకి రావడం లేదు,
ఎవరో తెలిసిన వాళ్ళు తీర్థయాత్రలకు వెళ్తున్నారు. ఎప్పుడొస్తామో తెలియదు. ఈ సంగతి మీ సోదరులకు చెప్పు అంటూ క్లుప్తంగా మాట్లాడేసి ఫోన్ జోబులో పెట్టుకున్నాడు శేషాచలం. మంచిది నాన్నగారు, అంతకంటే కావాల్సిందేముంది ఈ వయసులో అంటూ అక్కడే ఉన్న భార్య వంక చూశాడు మూడో కొడుకు నవ్వుతూ. నా కొడకల్లారా అని ఎక్కడో విన్న డైలాగ్ గుర్తుకొచ్చిందా సమయంలో శేషాచలంకి. కోడలికి రెండో కొడుకుకి యాత్రలకు వెళ్తున్నామని ఒకే మాట చెప్పేసి ఆ గుమ్మం దాటారు ఆ ఇద్దరు. వెళ్ళొస్తామని అనలేదు. శేషాచలం మరోసారి అబద్ధం ఆడాడు తీర్థయాత్రలు అని. శారదమ్మను తీసుకుని శేషాచలం నేరుగా ఒక ఊరు చేరుకున్నాడు. ఆ ఊరికి 40 కిలోమీటర్ల దూరంలో ఒక పెద్ద నగరం ఉంది. ఆ నగరంలోనే వ్యాపారవేత్తగా అంచెలంచెలుగా ఎదిగి శేషాచలం శ్రీమంతుడయ్యాడు. పిల్లలందరూ వేరువేరు వృత్తుల్లో స్థిరపడ్డాక ఆ నగరంతో 15 ఏళ్ల క్రితమే సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. వ్యాపారం కూడా దెబ్బతినింది. అప్పట్నుంచి కొడుకుల దగ్గరే వంతుల వారీగా భార్య తను బ్రతుకు బండిని భారంగా ఈడ్చుకుంటూ వస్తున్నారు. చేరుకున్న ఆ ఊరిలో ఒక వృద్ధాశ్రమం ఉంది. ఆ అంకిత భావంతో పనిచేస్తున్న సేవా సంస్థ అది. రాష్ట్రంలో ఆ సంస్థకు ఎనలేని గుర్తింపు లభించింది. ఎవరూ పట్టించుకొని స్థితిలో చేరుకున్న వృద్ధులకు ఆ ఆశ్రమం ఒక సంజీవని. సత్యసాయి వృద్ధాశ్రమం పేరుతో చాలా కాలం క్రితం భారీ విరాళాలతో ఆ సేవా సంస్థ ఊరిలో ఆవిర్భవించింది. శేషాచలం తన భార్యతో సహా ఆశ్రమంలో చేరాడు. ఆశ్రమ నిర్వాహకులు ఆయన పేరు విన్నాక ముక్కు మీద వేలేసుకున్నారు. ఈయనకి ఈ పరిస్థితి అంటూ సానుభూతి వ్యక్తం చేస్తూ ఎంతో బాధపడ్డారు. అలా ఆశ్రమంలో తాము తలదాచుకుంటున్న సంగతి ఎవరికీ చెప్పొద్దని శేషాచలం నిర్వాహకులను కోరాడు. కొన్ని రోజులు గడిచాయి. శారదమ్మ పక్కనే మరో వృద్ధురాలి మంచం ఉంది. ఆమె కూడా బాగా బతికి చెడ్డది. ఎక్కడో దూర ప్రాంతాల నుంచి 2 ఏళ్ల క్రితమే ఆమె ఆశ్రమానికి వచ్చింది. ఆవిడ పేరు వర్ధనమ్మ. ముక్కుసూటి మనిషి, బాగా చదువుకుంది. శారదమ్మకు ఆమెకు మధ్య స్నేహం ఏర్పడింది. ఒకసారి ఆ ఇద్దరు మాటల్లో ఉండగా ఆ సమయంలో శేషాచలం అక్కడే ఉన్న పూల తోటలో కూర్చుందామని వెళ్ళాడు. వదిన గారు, ఎవరూ లేని వాళ్ళ విషయం వేరు, కానీ మీకు అందరూ ఉండి ఇదేమిటి? ఏదోలా సర్దుబాటు చేసుకుని కొడుకుల దగ్గర గడిపేయలేకపోయారా అంది వర్ధనమ్మ శారదమ్మతో. నా మాట ఎలా ఉన్నా ఆయన ఉండలేరు వదిన గారు. ఆత్మాభిమానం ఎక్కువ. పాపం అక్కడికి సహనంతో అన్నీ భరించారు. చివరికి ఆ మాటలకు ఆ చేష్టలకు తట్టుకోలేకపోయారు. ఉన్నదంతా ఊడ్చి ఇచ్చేశారుగా. గట్టిగా నిలదీసి వీధుల్లోకి లాగలేకపోయారా అంది వర్ధనమ్మ. ఎందుకులేండి, పలానా వారి పిల్లలు అంటారు, అందుకే మేము ఆత్మాభిమానంతో నోరు మూసుకున్నాం అంది శారదమ్మ. వయసు పండినప్పుడే అయిన వాళ్ళు ఆసరా కావాలి. అయినా ఇదేంటండి, కొడుకులు గొడ్డళ్ళుగాను కోడళ్ళు కొడవళ్ళుగాను తయారయ్యారు అంది వర్ధనమ్మ. రేపటి రోజులు ఇలా ఉండవులేండి. ప్రభుత్వాలు దేనిపై శ్రద్ధ తీసుకుంటాయి, తల్లిదండ్రులను పట్టించుకొని సంతానానికి గట్టి శిక్షలే ఖరారు చేస్తాయి అంటూ వర్ధనమ్మ మాట్లాడింది. రేపటి రోజులు ఎలా ఉన్నా ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం కదా వదిన గారు అంటూ కన్నీళ్లు పెట్టుకుంది శారదమ్మ. ఆ కన్నీళ్లు తుడిచింది వర్ధనమ్మ. ఆయనకు ఎక్కడా లేని అభిమానం, పూర్తిగా దానితోనే బతుకుతున్న మనిషి ఆయన. ఎవరి ఇంటి దగ్గర చేయి కడగరు. ఒకవేళ కడిగినా ఏదో ఒక రూపంలో వాళ్లకు ముట్ట చెప్పందే గడప దాటరు. అలాగే జీవితం గడిచింది. ఆయన తినే మెతుకు మీద ఏదో విధంగా ఆయన పేరు ఉండాలి అంది శారదమ్మ. చనువుగా ఒక మాట అడుగుతాను, ఏమీ అనుకోరుగా అంది వర్ధనమ్మ. దాందేముంది, అడగండి అంది శారదమ్మ. అసలు నేను ముక్కుసూటి మనిషిని. దానివల్లే నేను అందరికీ దూరమై ఇక్కడికి వచ్చాను. మీరు ఆత్మాభిమానం అంటున్నారు. మీరు ఇక్కడ తినే మెతుకుల మీద మీ పేరు ఉందంటారా అంది వర్ధనమ్మ. ఆ మాటకి చిన్నగా నవ్వి, ఇలా రండి అంటూ శారదమ్మ వర్ధనమ్మని పక్కకు తీసుకెళ్ళి ఇది చదవండి అంటూ ఆమె ఏదో బోర్డు చూపించింది. ఆ వృద్ధాశ్రమానికి విరాళంగా 10 లక్షలు ఇచ్చిన దాత పట్టికలో మొదటి పేరు ఏ శేషాచలం అని ఉంది. ఏమీ అర్థం కాక వర్ధనమ్మ శారదమ్మ కేసి చూసింది. అవునండి, అది ఆయన పేరే. ఎప్పుడూ దానధర్మంలో ముందుండేవాడు. వ్యాపారంలో 3 పువ్వులు 6 కాయలుగా విస్తరిస్తున్న రోజుల్లో మీ అన్నయ్య గారు ఆశ్రమానికి ఇచ్చిన విరాళం ఇది. అంతెందుకు, ఇక్కడికి వచ్చాక కూడా దగ్గరున్న సొమ్ములోంచి చాలా వరకు మళ్ళీ ఆశ్రమానికి ఇచ్చేశారు. కొంత సొమ్ముతో మళ్ళీ వ్యాపారం ప్రారంభించారు. ఆ వ్యాపారంలో వచ్చిన లాభాల్లోంచి నెల నెల ఈ ఆశ్రమానికి డబ్బులు ఇస్తూనే ఉన్నారు.
ఓపిక ఉన్నన్నాళ్ళు డబ్బుతో పాటు చేతనైన సాయం ఈ ఆశ్రమంలో అందరికీ చేయడం కోసం మేమిద్దరం ఇక్కడే ఉంటున్నామని చెప్పింది శారదమ్మ. బిత్తరపోయిన వర్ధనమ్మ ఇంటి పేరు ఏ అంటే ఆత్మాభిమానమా అంటూ పులకించిన హృదయంతో 2 చేతులు జోడించింది. కొన్ని నెలల్లోనే శేషాచలం వ్యాపారం మళ్ళీ 3 పువ్వులు 6 కాయలుగా విస్తరించింది. 4 కొడుకులు డబ్బు మీద ఆశతో తల్లిదండ్రులను వెతుక్కుంటూ ఆశ్రమానికి వచ్చారు. నానా, తప్పైపోయింది, మమ్మల్ని క్షమించండి, మీరు మాతో వచ్చేయండి అని అడిగారు కొడుకులు. ఆ రోజు శేషాచలం కొడుకులను ఉద్దేశించి ఈ విధంగా మాట్లాడారు. ఒకసారి మీ మాటలు నమ్మి ఉన్నదంతా రాసిచ్చి మీ చేత ఛీ ఛా అనిపించుకుంటూ మీ షరతులకు తలొంచి 3 నెలలు ఒక్కొక్కళ్ళ ఇంటికి తిరుగుతూ మీరు అసహించుకున్న తల వంచుకునే బ్రతికాం. మళ్ళీ అలాంటి బ్రతుకు మాకు అవసరం లేదు. నాకు ఉన్నంతలోనే నలుగురికి సహాయపడుతూ ఆనందంగా బ్రతుకుతున్నాను. ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని నమ్మి మీ నలుగురు ఇళ్లకు తిరిగే ఓపిక మాకు లేదు. రేపు మీ కొడుకుల వల్ల మీకు ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు ఖచ్చితంగా ఈ ఆశ్రమానికి రండి. మీకోసం కూడా నేను ఆశ్రమానికి విరాళం ఇచ్చాను. కానీ మాకు వచ్చిన ఈ పరిస్థితి మీకు రాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు శేషాచలం. 4 కొడుకులు తండ్రి మాటలు కొరడా దెబ్బల్లా మనసుకు తగులుతూ ఉంటే చేష్టలుడిగి చూస్తూ ఉండిపోయారు. హాయ్ ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.